రానున్న వేసవి కాలంలో నగర ప్రజలకు త్రాగునీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఉదయం సామలకోట రిజర్వాయర్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్ఈ పి వెంకట్రావు ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి రిజర్వాయర్లలో నీటి నిల్వ పరిస్థితులను కమిషనర్ సమీక్షించారు. సామలకోట రిజర్వాయర్లో నిల్వ చేసిన నీటిని శుద్ధి చేసి నగరంలోని పలు ఓవర్ హెడ్ ట్యాంకులకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అలాగే అరట్లకట్ట రిజర్వాయర్లో కూడా నీటి నిల్వ కొనసాగుతున్నదని వివరించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశారు. కాలువలను మూసివేసి రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసి అవసరానికి అనుగుణంగా నగరంలోని వాటర్ ట్యాంకులను నింపే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఈ పి వెంకట్రావు మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎక్కడైనా త్రాగునీటి సమస్యలు తలెత్తితే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే చర్యలు కూడా సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు రాబో సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని మన కాకినాడ నగర ప్రజలకు ఏ విధమైనటువంటి నీటి సరఫరాకి సంబంధించి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండడానికి వీలుగా ఈరోజు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు చూడడం జరిగింది. కమిషనర్ గారితో పాటు మేమందరం విజిట్ చేశాము. అయితే ప్రజెంట్ కెనాల్ లెవెల్ ఈ రోజు వరకు తక్కువగా ఉండడం వల్ల ఎస్ఎస్ ట్యాంక్ నింపడానికి వీలు పడలేదు. ప్రజెంట్ ఇంకా 1 మీటర్ డెప్త్ వరకు నింపాల్సింది ఉంది. ఆల్రెడీ మోటార్లన్నీ యూటిలైజ్ చేసి ఎస్ఎస్ ట్యాంక్ని నింపేసి సమ్మర్లో కెనాల్స్ క్లోజ్ చేసినప్పటికీ కూడా మన ఎస్ఎస్ ట్యాంక్ ద్వారా నగర ప్రజలకి అరట్లకట్ట ఎస్ఎస్ ట్యాంక్ నుండి కూడా నగర ప్రజలకి ఎక్కడ ఏ విధమైన నీటి సరఫరాకి సంబంధించి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నాము. ప్రజలకి ఎవరికైనా సరే నీటి సరఫరా ఒకవేళ వాళ్ళకి తక్కువ డెఫిషియన్సీ ఏమైనా వచ్చినా సరే వెంటనే మా కాల్ సెంటర్కి ఫోన్ చేసినా లేదంటే మా వాటర్ సప్లై డిఈ గారు అయినటువంటి వారి తాలూకా నెంబరు 9849906518 ఈ నెంబర్కి ఫోన్ చేసినా వెంటనే ట్యాంకర్ల ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. ప్రజలందరూ గమనించవలసిందిగా కోరడమైంది.